గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎంసెట్ రాయబోయు తెలుగు విద్యార్థులందరికీ నా శుభాశిష్యులు. సరిగ్గా మనకి ఆగస్టులో ఎంసెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక వారం రోజులు అటు ఇటులో ఎంసెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నుంచి తెలుగు విద్యార్థుల కోసం ఎంసెట్లో నీట్లో కొన్ని చాప్టర్స్ నుంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు అందించదలిచాను. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఫిజికల్ కెమిస్ట్రీ అంటే భయంగా ఉంటుంది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఉంటాయని. కానీ ఆ ఫిజికల్ కెమిస్ట్రీలో మీకు మంచి పట్టు వచ్చేటట్లుగా ప్రతి చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇవ్వదలిచాను. అదేవిధంగా ఆర్గానిక్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే టిప్స్, ఏ విధంగా మనం క్విక్గా ఆన్సర్ చేయాలి, ఇదే మనకి ఇంపార్టెంట్. ఎవరైతే మంచిగా బిట్స్ చేయగలుగుతారో వాళ్ళకే ర్యాంకు. అయితే ఇందులో బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ ఈజీగా చేస్తారు. ఇక ఫిజిక్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫోబియా, ఎందుకంటే హార్డు అని. నో, ఫిజిక్స్ కూడా ఈజీ. కాకపోతే ఏమంటే మనకు మొదటి నుంచి ఏంటంటే ఒక ఫోబియా బైపీసీ వాళ్ళకి. ఇక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే కెమిస్ట్రీ. కాబట్టి కెమిస్ట్రీలో ఎవరైతే మంచిగా బిట్స్ తయారు చేస్తారో ఎగ్జామినేషన్లో వాళ్ళకే ర్యాంకు. సో ఇందులో భాగంగా మీరందరూ కూడా కెమిస్ట్రీలో మంచిగా రాయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ప్రారంభిస్తున్నాను. ఇందులో భాగంగా ఫిజికల్ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్లో మనకు సొల్యూషన్ అనేటువంటి చాప్టర్ ఉంది. ఆ సొల్యూషన్ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 14 క్వశ్చన్స్ మీకోసం నేను అందదలిచాను. మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మీకు కావలసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ ముందర ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి, నీట్కు సంబంధించి కొంత ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ అంటే చాలా డెప్త్గా బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వదలిచారు. కాబట్టి మీకు డిగ్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చాప్టర్స్ కూడా నేను ఇచ్చాను. కాబట్టి వాటిని కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎస్పెషలీ ఆర్గానిక్లో ఆల్కేన్స్ ఉంది, ఆల్కేన్స్లో కన్ఫర్మేషన్ ఐసోమెరిజం ఉంది. వాటి గురించి మీరు చూసుకోండి, ఓకేనా. తర్వాత ఆర్గానిక్లో కూడా నేను క్వశ్చన్ చేస్తాను. ఆర్గానిక్లో కూడా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఆల్కేన్స్లో, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందులో డిగ్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఏంటంటే నీటికు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ చాప్టర్స్ కూడా చూడండి. అదేవిధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా కొన్ని బిట్లు చేశాను నేను, అవి కూడా ఉంచాను. సో ఈరోజు నుంచి మీకోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం నేను చేయదలిచాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మీకు కావాల్సినటువంటి వీడియోలను ఎన్నిసార్లైనా ఫ్రీ, ఏ విధమైనటువంటి డబ్బు చెల్లించని అవసరం లేదు. ఆనందంగా మీరు వీక్షించండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకే, రైట్. ఇక చాప్టర్లోకి పోదాం. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొదటి చాప్టర్ సొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక 14 మంచి బిట్లు మీకోసం. మొదటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్ఫుల్ in relating concentration of solution with its vapor pressure? మరి రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ విత్ ఇట్స్ వేపర్ ప్రెజర్ని బేస్ చేసుకొని అంటున్నాడు. మరి వేపర్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై వేపర్ మాలిక్యూల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఈక్విలిబ్రియం అట్ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెషర్. మీకు అంతా తెలుసు.
మరి ఈ వేపర్ ప్రెషర్లో ఏంటంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్కి సాల్వెంట్ వేపర్ ప్రెషర్కి తేడా ఉంటుంది. దాన్ని మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్కి రేషియోనే మనం రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. మరి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సో రౌల్స్ లాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఏంటంటే మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, రైట్. Second question, the ratio of delta TF for hexacyano, potassium hexacyanoferrate to solution assuming complete ionization to delta TF for solution of sugar of equal concentration is 4:1, 5:2, 5:1, 4:15. ఇక్కడ చూడండి, షుగర్ అన్నాడు, షుగర్, ఇంకోటేమో ఇది అన్నాడు, దానికి దీనికి. మరి డెల్టా టీఎఫ్ అంటున్నాడు అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. డెల్టా టీఎఫ్ అంటే చేంజ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. మరి ఫ్రీజింగ్ పాయింట్ కాంప్లెక్స్ కాంపౌండ్కి షుగర్కి. మరి కాంప్లెక్స్ కాంపౌండ్ కంప్లీట్ అయనైజేషన్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఏంటంటే ఇక్కడ నువ్వు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీ. కాలిగేటివ్ ప్రాపర్టీ. మరి కాలిగేటివ్ ప్రాపర్టీలో ఆ కాంప్లెక్స్ కాంపౌండ్ కంప్లీట్గా అయనైజేషన్ చేసినప్పుడు మనకేమొస్తాయి తెలుసా? 4K+ అయాన్స్ వస్తాయి, అవునా? అలానే FeCN taken 6 -2 ఒకటి వస్తుంది, అవునా? K+ అంటే -4, పొటాషియంలో 4 కాబట్టి -4 వస్తుంది. అంటే ఇదంతా కలిపి ఒక అయాను, ఈ 4 పొటాషియం అయాన్స్ మొత్తం ఎన్ని అయినాయి? 5. రేషియో అంటున్నాడు కాబట్టి షుగర్ అనేది ఏ విధమైనటువంటి అయనైజేషన్ జరగదు కాబట్టి ఒకే ఒక పార్టికల్ ఉంటుంది, 5/1. సో కాంప్లెక్స్ కాంపౌండ్లో 5 అయాన్స్ ఉన్నాయి, షుగర్లోనేమో ఒకే ఒక మాలిక్యూల్గా అయనైజేషన్ కానీ మాలిక్యూల్గా ఉంటుంది కాబట్టి ద రేషియో ఈజ్ 5:1. సో హియర్ కాన్సెప్ట్ ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీ. Why? Because delta TF is nothing but it is one of the colligative property of solution. ఆ కాన్సెప్ట్ మనం ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, an azeotropic solution of two liquids has boiling point lower than either of them when it అజియోట్రోపిక్ మిక్చర్లో 2 లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువైతే ఏ షోస్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, షోస్ నో డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, సి షోస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, డి ఈజ్ సాచురేటెడ్. సో అజియోట్రోపిక్ మిక్చర్స్ అంటున్నాడు కాబట్టి ఈ అజియోట్రోపిక్ మిక్చర్స్లో బాయిలింగ్ పాయింట్ లో అంటున్నాడు. బాయిలింగ్ పాయింట్ లో 2 లిక్విడ్స్ హ్యాస్ బాయిలింగ్ పాయింట్ లో అన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద పాజిటివ్ డీవియేషన్. హై అన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ డీవియేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లో అంటున్నాడు కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. ఓకే, ఎట్లా సార్? చూడండి, in case of positive deviation from Raoult's law, the observed vapor pressure is greater than the ideal vapor pressure and boiling point of azeotrope becomes lower than either of pure liquid. చూసారా? సో లిక్విడ్ వేపర్
ఏమన్నాడు? వేపర్ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐడియల్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అజియోట్రోప్ బికమ్స్ లోయర్ దాన్ ఎయిదర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్స్. కాబట్టి ప్యూర్ లిక్విడ్స్ కన్నా వేపర్ ప్రెషర్ ఇక్కడ ఎక్కువ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ లోయర్ దాన్, బాయిలింగ్ పాయింట్ ఈస్ లోయర్ దాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్యూరింగ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇన్ ఏ సొల్యూషన్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. 2003లో అడిగినటువంటి బిట్ ఇది. డ్యూరింగ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇన్ ఏ సొల్యూషన్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఏవి ఈక్విలిబ్రియంలో ఉంటాయి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్లో? లిక్విడ్ సాల్వెంట్, సాలిడ్ సాల్వెంట్, లిక్విడ్ సాల్వెంట్, సాలిడ్ సొల్యూట్, లిక్విడ్ సొల్యూట్, సాలిడ్ సొల్యూట్, లిక్విడ్ సొల్యూట్, సాలిడ్ సాల్వెంట్. సో ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అన్నప్పుడు ఏంటంటే రెండు కూడా సాల్వెంట్స్లే. దట్ ఈస్ లిక్విడ్ సాల్వెంట్ అండ్ సాలిడ్ సాల్వెంట్. సో ద ఆన్సర్ ఈస్ ఏ. ఎట్లా సార్? చూడండి ఎక్స్ప్లెనేషన్ చూడండి. డ్యూరింగ్ ఫ్రీజింగ్ లిక్విడ్ సాలిడ్ సాలిడిఫైడ్ అండ్ సాలిడ్ సాల్వెంట్ రిమైన్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్ సాల్వెంట్. చూడండి ఇది సాల్వెంట్, సాలిడ్ సాల్వెంట్. దిస్ ఈజ్ ద ఈక్విలిబ్రియం. డెల్టా టిఎఫ్ చూడండి, ఇది టీ, ఇది టీ. సొల్యూషన్ది ప్యూర్ సాల్వెంట్. ఈ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్నే మనం డెల్టా టిఎఫ్ అంటాం. మరి డెల్టా టిఎఫ్ దగ్గర ఈక్విలిబ్రియంలో ఎవరున్నారా అంటే సాల్వెంట్, సాలిడ్ సాల్వెంట్. ఓకే. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్ మీద డిపెండ్ కానటువంటిది ఏది? చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, నార్మాలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కాబట్టి మొలారిటీ, నార్మాలిటీ ఈ రెండు కూడా వాల్యూమ్ మీద డిపెండ్ అవుతున్నాయి. వాల్యూమ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి మొలారిటీ అండ్ నార్మాలిటీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి. మరి టెంపరేచర్ మీద డిపెండ్ కానటువంటిది ఏది? ఫార్మాలిటీ సిమిలర్ టు మొలారిటీ. ఇక మొలాలిటీ తీసుకున్నట్లయితే మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో వెయిట్ అనేది ఏంట్రా అంటే టెంపరేచర్ మీద డిపెండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకోండి, నువ్వు ఇక్కడ తీసుకున్న వెయిట్ ఇలానే ఉంటావు. అంటే రాయలసీమలో తీసుకున్నా, లేకపోతే తెలంగాణలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మన ఏపీలో ఎక్కడ తీసుకున్నా కూడా నువ్వేంట్రా అంటే ఒకే వెయిట్ ఉంటావు. అదే విధంగా నువ్వు సిమ్లాకు పోయినట్లయితే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కదా, అక్కడ వెయిట్ మారదు. అంటే వెయిట్ మీద టెంపరేచర్ అనేది డిపెండ్ కాదు. మాస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. కాబట్టి మొలాలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటున్నాం. కాబట్టి మొలాలిటీ అనేది వెయిట్ మీద డిపెండ్ అవుతుంది, వెయిట్ మీద టెంపరేచర్ డిపెండ్ కాదు. సో ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్, ద ఆన్సర్ ఈజ్ మొలాలిటీ, స్మాల్ m. క్లియర్? నచ్చుతున్నాయా క్వశ్చన్స్? ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకో, గంట సింబల్ నొక్కో, మొత్తం అన్ని వీడియోస్ చూసేసేయి. నెక్స్ట్, which of the following aqueous solutions should have the highest BP boiling point? 1m NaOH, 1m Na2SO4, 1m NH4NO3, 1m KNO3. చూడండి, బాయిలింగ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ. కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ పార్టికల్ నంబర్. సో ఫస్ట్ దాంట్లో NaOH లో Na++OH మైనస్ ఓన్లీ 2 పార్టికల్స్, Na2SO4లో 2 Na++SO4 -2, ఇక్కడ 3 పార్టికల్స్ వచ్చినాయి. NH4NO3లో NH4+NO3 -2 పార్టికల్సే. KNO3 K++NO3 -2 పార్టికల్సే. సో ఏలో 2 పార్టికల్సే, సిలో 2 పార్టికల్సే, డిలో 2 పార్టికల్సే, ఒక బిలో మాత్రమే 3 పార్టికల్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే పార్టికల్స్ నెంబర్ ఎక్కువ ఉంటుందో కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీ ఏదంటే బాయిలింగ్ పాయింట్. సో బీపీ మాక్సిమం అంటున్నాడు కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ బాంబే, బి. నెక్స్ట్ వన్, ద యూనిట్స్ ఆఫ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్.
Ebullioscopic constant is nothing but Kb, elevation of boiling point. Elevation of boiling point. Delta Tb is directly proportional to molality. Remove the proportionality, you put constant Kb. That Kb is nothing but ebullioscopic constant. The units of ebullioscopic constant is nothing but, so A, kilocalories, kg per mole, or calories, molality inverse. B, mole, kg, Kelvin inverse, or Kelvin inverse molality. C, kg, mole inverse, Kelvin inverse, or Kelvin inverse molality inverse. D, Kelvin mole per kg or Kelvin molality అంటున్నాడు. So the units is nothing but first one, Kelvin, kg per mole. Why? Because చూడండి, delta TB is equal to kb into m. మనకు కావాల్సింది kb కావాలి, అదే కదా ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. kb is equal to ఏమవుతుంది, డెల్టా టీబీ బై ఎం. డెల్టా టీబీ is nothing but టెంపరేచర్ కదా, టెంపరేచర్ is nothing but కెల్విన్, కెల్విన్ బై మొలాలిటీ, కెల్విన్ బై మొలాలిటీ. సో మొలాలిటీ is nothing but 1 by మొలాలిటీ కదా, కెల్విన్ ఇంటూ 1 by మొలాలిటీనే కదా. మరి మొలాలిటీ పైకి వస్తే మొలాలిటీ ఇన్వర్స్ అయిపోతుంది. 1 by molality is nothing but molality inverse. So the answer is Kelvin molality inverse. Kelvin molality inverse. Listen. In comparison to a 0.01 m solution of glucose, the depression in freezing point of a 0.01 m MgCl2 solution is, చూడండి ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ. మరి రెండు సొల్యూషన్స్ కాన్సన్ట్రేషన్ సేమ్, 0.01, 0.01, ఒకటి గ్లూకోజ్, ఇంకోటి మెగ్నీషియం క్లోరైడ్. ఈ రెండిటికి కంపారిజన్ చేయమంటున్నాడు. మరి MgCl2లో ఇది కంప్లీట్ అయనైజేషన్ జరుగుతుంది కాబట్టి మనకు టోటల్ నంబర్ ఆఫ్ అయాన్స్ 3 వస్తున్నాయి. Mg+2 ఒకటి, 2Cl- 1. సో 1+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అయాన్స్. అదే గ్లూకోజు అయనైజేస్ కాదు, ఒక్కటే ఉంటుంది. సో గ్లూకోజు ఫ్రీజింగ్ పాయింట్ 1 అనుకున్నట్లయితే మెగ్నీషియం క్లోరైడ్ ఏంట్రా అంటే గ్లూకోజ్ కన్నా 3 times ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ 3 particles కాబట్టి. సో అబౌట్ 3 times. సో ద ఆన్సర్ ఈస్ అబౌట్ 3 times. ఎట్లా అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ బేసిక్ కాన్సెప్ట్. చూడండి, బేసిక్ మీదనే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు కానీ ఏదో ప్రాబ్లం ఇస్తాడు, ఏదో చేస్తాడు అనేది కాదు. ఇది ప్రాబ్లం మాదిరే ఉంది కానీ మనం భయపడతాం. కానీ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీ. ఓకే. At a given temperature, osmotic pressure of a concentrated solution of a substance. At a given temperature, osmotic pressure of a concentrated solution of a substance A is higher than that a dilute solution, B is lower than that of a dilute solution, C is same as that of a dilute solution, D cannot be compared with osmotic pressure of dilute solution. చూడండి, కాన్సంట్రేషన్ అంటున్నాడు అంటే పై ఇజ్ ఈక్వల్ టు, చూడండి, పై ఇజ్ ఈక్వల్ టు సిఆర్టీ. దిస్ ఈజ్ ద ఆస్మాటిక్ ప్రెషర్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటున్నాడు అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటున్నాడు. ఆస్మాటిక్ ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఈజ్ హయ్యర్ దాన్ దట్ అట్ ఎ డైల్యూట్ సొల్యూషన్. Next, 10th question. Depression of freezing point of which of the following solutions does represent
The cryoscopic constant of water. Cryoscopic constant of water. A. 6% by mass of urea in aqueous solution. B. 100 grams of aqueous solution containing 18 grams of glucose. C. 1 m KCl solution in water. D. 59 grams of aqueous solution containing 9 grams of glucose. చూడండి, it is a very beautiful question. Cryoscopic constant of water అంటున్నాడు. Cryoscopic constant is nothing but freezing constant. అంటే డెల్టా టీఎఫ్. చూడండి, డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. మరి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ టైం? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 6% బై మాస్ ఆఫ్ యూరియా ఇన్ aqueous సొల్యూషన్ అంటున్నాడు. దీని మొలాలిటీ 1 రాదు. 6% అంటే 6 grams ఆఫ్ యూరియా ప్రజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. 6/60 ఇంటూ 1000 డివైడెడ్ బై సాల్వెంట్ కదా కావాల్సింది, 100 - 6 అంటే 94. 1 వస్తుందా? రానే రాదు. నెక్స్ట్ బి, 100 grams ఆఫ్ aqueous సొల్యూషన్ అంటే ఏ రాదు. నెక్స్ట్ 100 grams ఆఫ్ aqueous సొల్యూషన్ కంటైనింగ్ 18 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నాడు. 18/180 ఇంటూ 1000 డివైడెడ్ బై 100 grams ఆఫ్ aqueous సొల్యూషన్ అంటున్నాడు. ఓకే, 100 వస్తుందా? 1 రాదు. వస్తుందా? రాదు. aqueous సొల్యూషన్ అంటున్నాడు. 18 - 100 అప్పుడేంటి? సాల్వెంట్ వస్తుంది మనకి. సాల్వెంట్ ఎంత వస్తుంది? 82. కాబట్టి రాదు, 1 రాదు. 1 m KCl సొల్యూషన్ ఇన్ వాటర్. కేసీఎల్ అన్నప్పుడు ఏంటంటే K+ + Cl- 2 వస్తాయి. కాబట్టి మొలాలిటీ 2 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 1 m కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటి? బి కాదు, సి కాదు. ఇప్పుడు 59 grams ఆఫ్ aqueous సొల్యూషన్ కంటైనింగ్ 9 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నాడు. చూడండి, 59 grams ఆఫ్ సొల్యూషన్లో 9 grams ఆఫ్ గ్లూకోజ్ అంటున్నాడు. కాబట్టి 9/180 ఇంటూ 1000 డివైడెడ్ బై ఇప్పుడు ఏమవుతుంది? 59 - 9 ఎంత? 50. 1 వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ డి. అంతే కదా? ట్వంటీ అవునా? 20 క్యాన్సల్, 1. సో ద ఆన్సర్ ఈస్ మొలాలిటీ 1 వచ్చింది. ఇది డి ఆప్షన్. సో ప్రాబ్లం బాగుందా? రైట్. నెక్స్ట్ వన్, 4 liters ఆఫ్ 0.02 m aqueous solution of NaCl was diluted by adding 1 liter of water. The molality of the resulting solution is. The resulting solution is అన్నాడు. చూడండి, రిజల్టింగ్ సొల్యూషన్ ఏమవుతుంది? 1 లీటరు + 4 లీటరు మొత్తం ఎంత ఉంది? 5 liters అవుతుంది. ఓకే, పక్కన పెట్టు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మొలాలిటీ కావాలి. కాబట్టి మొలాలిటీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. సో ఇక్కడ మొలారిటీ, నాట్ మొలాలిటీ, మొలారిటీ ఆర్ మేక్ కరెక్షన్, మొలారిటీ. రైట్. సో ఫస్ట్ మనకేంట్రా అంటే నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలా. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు
m ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఓకే, మొలారిటీ ఎంత? 0.02 ఇంటూ 4 ఎంత వస్తుంది? 0.08 వస్తుంది. 0.08 ఇదేంటి? నంబర్ ఆఫ్ మోల్స్. మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ వాల్యూమ్ అంటే 0.08 బై 5 అంతే కదా. అప్పుడు ఎంత వస్తుంది? 0 0 1 టైం పోతుంది 6. సో ద ఆన్సర్ ఈస్ డి. సో ఫస్ట్ నువ్వు నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. మొలారిటీ 0.02 ఎంత? 4 లీటర్ సొల్యూషన్కి ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయంటే 0.08 వస్తాయి. సో ద యాడింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అన్నాడు కాబట్టి అప్పుడు టోటల్ వాల్యూమ్ ఎంత అంటే 5 లీటర్స్ అవుతుంది కాబట్టి సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై ఫైనల్ వాల్యూమ్, దట్ ఈస్ ద 5 liters. Next one, considering the formation, breaking and strength of hydrogen bond, predict which of the following mixtures will show a positive deviation from Raoult's law. పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అన్నాడు అంటే వేపర్ ప్రెషర్ వచ్చేసి తక్కువ ఉండాలి, అంటే బాయిలింగ్ పాయింట్ వచ్చేసి తక్కువ ఉండాలి. బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉండాలంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉండాలి. సో హైడ్రోజన్ బాండ్ ఎగ్జిబిట్ కావాలి అంటున్నాడు. ఏ మిథనాల్ ప్లస్ అసిటోన్ అంటే మిథైల్ ఆల్కహాల్ అండ్ అసిటోన్, క్లోరోఫామ్ అండ్ అసిటోన్, నైట్రిక్ యాసిడ్ అండ్ వాటర్, ఫినాల్ అండ్ అనిలిన్. So breaking and strength of hydrogen bond, predict which of the following mixtures will show positive deviation from Raoult's law అన్నాడు కాబట్టి సో the best answer methanol and acetone will give positive deviation from Raoult's law. Next question, the last question. The colloidal solution show colligative property. Assertion reason type and A. Assertion, colloidal solution show colligative properties. Reason, colloidal particles are large in size. చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏ గినకైతే both assertion reasons are correct and reason is correct explanation to assertion. ఒకవేళ బి అయితే రెండు కరెక్టే కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కరెక్ట్ కాదు. సి అసర్షన్ కరెక్ట్ అవుతుంది, రీజన్ ఇన్కరెక్ట్ అవుతుంది. డి అసర్షన్ ఇన్కరెక్ట్ అవుతుంది, రీజన్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొలాయిడల్ సొల్యూషన్ షో కాలిగేటివ్ ప్రాపర్టీ. ఎస్, కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ గివ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. పార్టికల్ సైజ్ అంటున్నాం, ఇక్కడ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఎగ్జిట్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. అయాన్స్గా వెళ్ళిపోతాయి కాబట్టి. నెక్స్ట్ రీజన్, కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. కానీ కాలిగేటివ్ ప్రాపర్టీకి ఏంటంటే పార్టికల్స్ నంబర్ మీద డిపెండ్ అవుతుంది కానీ దాని నేచర్ మీద ఏమీ కూడా డిపెండ్ కాదు. ఇక్కడ ఏమంటున్నారు, కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అంటున్నాడు. ఆ సైజు పెద్దగుండని చిన్నగుండని మనకు అది కాదు కావాల్సింది, పార్టికల్స్ పెరుగుతున్నాయా లేదా ఇది కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొల్లాయిడల్ పార్టికల్స్ పెద్దగుండొచ్చు, ఎస్ పెద్దగుంటాయి. డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఉంటుంది కాబట్టి కొల్లాయిడల్ సొల్యూషన్స్ హ్యావింగ్ లార్జర్ ఇన్ సైజ్ కరెక్టే. కానీ ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. సో ద ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సొల్యూషన్ టాపిక్. సో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్కసారి క్విక్ రివిజన్ చేసినట్లే ఉంటుంది, కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ సొల్యూషన్ టాపిక్లో. సో సొల్యూషన్ టాపిక్లో మ్యాక్సిమం కాలిగేటివ్ ప్రాపర్టీ మీద మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటి మీదనే ఫోకస్ చేశాను. సింపుల్గా ప్రాబ్లమ్స్ కూడా మీకు క్రియేట్ చేసి ఇచ్చాను. సో మీ అందరికి కూడా రోజు
కొన్ని క్వశ్చన్స్ చొప్పున మీ ముందుకు నేను వస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, అన్ని వీడియోలు చూడండి. రేపు పొద్దున ఎగ్జామినేషన్లో మంచిగా రాయండి. ఎక్కువ టైం లేదు, వితిన్ షార్ట్ టైంలో మీ అందరికి కూడా కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.